హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెద్దివారి వ్లాగ్స్. మేము రేగులకుంటకి వెళ్తున్నాము మొక్కు తీర్చుకోవడానికి. వీహావి 5 కత్తెర్ల వెంట్రుకలు ఇస్తామని మొక్కుకున్నాం అన్నట్టు. సో దాని గురించే వెళ్తున్నాము. మేము వెళ్ళి రావడానికి ఓవరాల్గా 2 days పడుతుంది. సో 2 daysకి సరిపడా వీహాకి క్లోత్స్, ఆయిల్ అండ్ ప్యాక్డ్ ఫుడ్ అట్లా తీసుకొని వెళ్తున్నాము. హైదరాబాద్ నుండి మా ఊరికి 100 kilometers ఉంటుంది. అండ్ మా ఊరి నుండి రేగులకుంటకి 54 kilometers ఉంటుంది అన్నట్టు. సో అందుకనే మేము కార్లో వెళ్దామని డిసైడ్ అయినాము. అప్ అండ్ డౌన్ బస్సులలో కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ అక్కడికి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదు. సో అందుకనే మేము కార్లో వెళ్తున్నాము. మా ఊరికి వెళ్ళాలంటే షామీర్పేట్ క్రాస్ అయ్యి వెళ్ళాలి. ఎప్పుడైనా మేము ఓన్ వెహికల్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ కట్టమైసమ్మ దగ్గర ఆగి కొబ్బరికాయ కొట్టి వెళ్తామన్నట్టు. అదొక నమ్మకం. మేము అక్కడికి సేఫ్గా వెళ్ళి మళ్ళీ మేము సేఫ్గా రిటర్న్ వస్తాము ఆమెకి కొబ్బరికాయ కొడితే, ఆమె బ్లెస్సింగ్స్ తీసుకుంటే. మేము ఊరికి రీచ్ అయ్యేసరికి మిడ్నైట్ అయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఆల్రెడీ ఇంట్లో నేను కొబ్బరికాయ కొట్టేసి పూజ చేసేసిన. ఇది పోచమ్మ తల్లి దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టి పూజ చేసేసి, సో ఇక రేగులకుంటకి కావాల్సినవి అన్నీ ప్రిపరేషన్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయినాము రేగులకుంటకి. మేము మా వీహాకి 7 దేవాలయాల్లో ఎంట్రుకలు ఇస్తామని మొక్కుకున్నాము. ఆల్రెడీ ఊర్లో పోషమ్మకి ఇచ్చినాము. వెమ్లవాడలో అయిపోయింది, కొండగట్టులో అయిపోయింది. ఇది రేగులకుంటలో అన్నట్టు. సో నెక్స్ట్ ఐలేని, కొమ్రెల్లి అండ్ లాస్ట్లో తిరుపతికి వెళ్ళి మొత్తం తలనీలాలు మొత్తం గుండిస్తాము అన్నట్టు మొక్కుకున్నాము. సో అట్లనే ప్లాన్ చేసినాడు మా ఆయన. ఆల్రెడీ 3 అయిపోయినాయి, ఇంకా 4 ఉన్నాయి. నేను నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను రేగులకుంటని. అప్పుడు ఎట్లుండేనో ఇప్పుడు కూడా అట్లనే ఉంది, కాకపోతే కొంచెం రోడ్ వేసిర్రు అంతే. ఇది కైండ్ ఆఫ్ అడవిలో ఉంటుంది అన్నట్టు. మంచిగా ఉంటుంది, మొత్తం ఎక్కడ చూడు గ్రీనరీ ఉంటుంది. బట్ అంత డెవలప్ అయితే కాలేదు గుడి. మేము ఎప్పుడు రేగులకుంటకి వెళ్ళినా అమ్మవారికి ఖచ్చితంగా బోనం వండి పైన పట్నం వేస్తాము. ప్రతిదానికి టికెట్ ఉంటుంది. బోనానికి, ఈవెన్ సుంకు పట్టడానికి కూడా టికెట్ ఉంటుంది అన్నట్టు. బోనం వండాలంటే బోనంకి కావాల్సిన బియ్యాన్ని సుంకి పట్టిస్తారు. గుడి దగ్గర వగ్గోళ్ళు ఉంటారు. వగ్గోళ్ళు అంటే మనకి ఇక్కడ టెంపుల్స్లో పూజారి వాళ్ళు ఎట్లనో అక్కడ గుడి దగ్గర వగ్గోళ్ళు అట్లా అన్నట్టు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సుంకు బియ్యం పట్టండి అంటే వాళ్ళు ఇట్లా ఒక ప్లేట్లో పోసి పసుపు ముగ్గేసేసి ఒక పాట పాడి, వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది చెక్కది, దాంతో బియ్యాన్ని దంచుతూ సుంకి పాట పాడి సుంకి పట్టి ఇస్తారన్నట్టు. బోనం వండడానికి మేము ఇక్కడ కుండలు కొనుక్కొని వండుతున్నాం అన్నట్టు. చాలామంది నార్మల్ స్టీల్ వాటిలలో కూడా వండుతారు. మట్టి కుండలు కాబట్టి కడిగిన మట్టి పోదు. సో అందుకనే ఫస్ట్ వాటర్ పోసి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత కుండని కడిగి బోనం వండుతాము. ఎప్పుడైనా 2 బోనాలు వండుతాము. ఒకటి బెల్లం బోనం, ఇంకొకటి పసుపు బోనము. బోనం ఉడకగానే పూదిచ్చి అక్కడ పెడతాం, కానీ ఫస్ట్ నైవేద్యం ఎక్కియము. ఫస్ట్ గుడికి వెళ్ళి అక్కడ పూజ అయిన తర్వాతే ఇక్కడికి వచ్చి మళ్ళీ బోనం. రేగులకుంటలో 2 దేవుళ్ళు ఉంటారు. 2 sides ఉంటాయి ఆపోజిట్ సైడ్స్లో. ఒక సైడు మల్లన్న దేవుడు ఉంటారు, వెనకాల సైడు ఎల్లమ్మ తల్లి ఉంటారు. ఎప్పుడైనా ఫస్ట్ మల్లన్న దేవుడికి పట్నం వేసి ఆయన దగ్గర పూజ మొత్తం అయిపోయిన తర్వాతే వెనకాల ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెకి మొక్కులు అప్పచెప్పుతారు. సో మల్లన్న దేవుడి దగ్గర 2 పట్నాలు వేస్తారు. ఒకటి మైలపట్నం అంటారు, ఇంకొకటి లగ్గం పట్నం అంటారు. మేము రేగులకుంటకి ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మల్లన్న స్వామికి అండ్ వెనకాల ఎల్లమ్మ తల్లికి ఖచ్చితంగా పట్నాలు వేసి వాళ్ళకి ఓడి బియ్యం నింపి
మావేమైనా మొక్కులు ఉంటే మొక్కులు అప్పచెప్పే వస్తామన్నట్టు. సో ఇక్కడ ఫస్ట్ మల్లయ్య దేవుడికి పట్నాలు వేస్తున్నారు. మేము వెళ్ళేటప్పుడే అన్ని ఐటమ్స్ తీసుకొని వెళ్ళినాము. అమ్మవారికి చీర, ఓడి బియ్యము, కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొని వెళ్ళినాము అన్నట్టు. అది విలేజ్ కాబట్టి అండ్ అందులో అక్కడ ఏం షాప్స్ ఉండవు, మనకి దొరికే ఛాన్సెస్ కూడా ఉండవు. అందుకనే మేము కావాల్సినవి అన్ని ఫుడ్ ఐటమ్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఆయిల్ అన్నీ తీసుకొని వెళ్ళినాం మాతోటే. అక్కడ తాగడానికి వాటర్ కూడా దొరకదు. ఓన్లీ ఒకటే బోర్ ఉంటుంది, దాని కిందనే అందరు స్నానం చేస్తారు అండ్ అవే వాటర్ తోటి బోనాలు అవి ఇవి వండుతారు. బట్ మేము అట్లా కాదు, మేము ఓన్లీ ఆ బోర్ కింద స్నానం చేసినాము. బట్ బోనం ప్రిపేర్ చేసుకోవడానికి అండ్ తాగడానికి మేము మళ్ళీ మా ఆయన వెళ్ళి సపరేట్ వాటర్ తీసుకొచ్చిండు. బట్ ఆ వాటర్ మాకు 4 కిలోమీటర్స్ అవతల దొరికింది. అక్కడ నియర్ బై ఎక్కడ దొరకదు మనకి. మేము ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి రేగులకుంటకు వచ్చి ఇట్లా మొక్కులు అప్పచెప్పి వెళ్తాం అన్నట్టు. సో ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది 3 ఇయర్స్కి ఒకసారి వస్తారు. నాకు మా అమ్మమ్మ వాళ్ళు చెప్తుండే ఏంటంటే ఓన్లీ సీజన్లోనే ఇక్కడ రష్ ఎక్కువ కనిపిస్తుంది అండ్ ఓన్లీ సీజన్ టైంలోనే ఇక్కడ అట్లా పట్నాలు వేయడము అండ్ మొక్కులు అప్పచెప్పడము, బోనాలు ఎక్కేయడం ఇట్లా చేస్తుండే అన్నట్టు. ఎందుకంటే ఇది మొత్తం అడవి కదా, సో రష్ ఉన్నప్పుడే వచ్చి పూజలు అవి ఇవి చేసుకోగలుగుతారు. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది కొంచెం డెవలప్ అయ్యి ఏ సీజన్లో అయినా వచ్చి ఇక్కడ పూజలు చేస్తున్నారు, మొక్కులు అప్పచెప్తున్నారు అండ్ 24/7 ఇక్కడ ఒగ్గోళ్ళు అవైలబుల్గా ఉంటున్నారు. బట్ ఒకప్పుడు ఇట్లా ఉండకపోయేది, ఓన్లీ సీజన్ టైంలోనే ఒగ్గోళ్ళు ఉండేది. అప్పట్లో ఎవరో ఒకరో ఇద్దరో ఒగ్గోళ్ళు వచ్చి వాళ్ళ దేవుడికి అక్కడ పూజలు చేసి వెళ్ళిపోయేది అన్నట్టు. అండ్ ఈ మధ్య వాటర్ ట్యాంక్ అనేది అక్కడ పెట్టారు. బట్ ముందు అది కూడా లేకపోతుండే. ఎక్కడైనా పొలాలలో బావిలు అవి ఇవి ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడే స్నానాలు చేసేసుకొని అక్కడనే బోనాలు ప్రిపేర్ చేసుకొని వస్తుండే అంట. నా చిన్నగా ఉన్నప్పటి నుండి నేను చూసింది ఏంటంటే అందరూ సేమ్ ఇట్లా వెళ్ళి బోనాలు వండేసి మొక్కులు అప్పచెప్పేయడము, పట్నం వేయడము ఇట్లానే చూశాను. బట్ నేను చూసి ఇక్కడ మొన్న రీసెంట్గా నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడికి చెట్ల తీర్థానికి కూడా వస్తారంట. చెట్ల తీర్థము ఆర్ గంప తీర్థం రెండు ఒకటే. సో ఏంటంటే ఇక్కడ నియర్ బై ఉన్న విలేజెస్లో ఉన్న వాళ్ళు గంపలో బోనము అండ్ ఆమెకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ గంపలో పెట్టుకొని గంపని బూదించుకొని నియర్ బై ఒక 1 కిలోమీటర్ దూరం వరకు కార్లో కానీ లేకపోతే వాళ్ళ ఓన్ వెహికల్లో కానీ వచ్చి అక్కడ నుండి గంపను నెత్తిపైన ఎత్తుకొని గుడి దాకా కాలినడకతో వెళ్తారు అన్నట్టు. సో వీళ్ళందరూ ఒకటే విలేజ్ వాళ్ళు అంట. సో వీళ్ళందరూ కలిసి పెద్ద పట్నం వేయించారు. అంటే గుడికి సరౌండింగ్స్లో కొంచెం ప్లేస్ వదిలేసి గుడి మట్టుకు వేయించారు పెద్ద పట్నం. నేను ఫస్ట్ టైం చూసాను అట్లా అంత పెద్ద పట్నము. నేను ఎప్పుడు చూడలేదు, అన్నీ ఇట్లా చిన్న చిన్న పట్టణాలే చూసినా కానీ ఫస్ట్ టైం ఆ పట్నం వేసారు. లైక్ అరౌండ్ ఒక 5-6 మెంబర్స్ ఒగ్గోళ్ళు కలిసి అది చేసారు అన్నట్టు. మొత్తం చుట్టుముట్టు కూర్చున్నారు విలేజెస్ పీపుల్ మొత్తం, ఒక్క విలేజ్ పీపుల్ మొత్తం చుట్టుముట్టు కూర్చొని చేయించారు. బాగుండే, చాలా బాగుంది. ఇంక ఇదే కాకుండా సీజన్ టైంలో మా అమ్మ చెప్పింది ఏంటంటే సీజన్ టైంలో ఇక్కడికి వస్తే ఇక్కడ అగ్గిగుండాలు చేస్తారు అన్నట్టు. సో కింద మొత్తం ఒక ప్లేస్లో తవ్వేసి, డీప్గా కాదు జస్ట్ కొంచెం తవ్వేసి మంటతోటి నిప్పుకలు చేసి నిప్పు మొత్తం ఆ ప్లేస్లో పెట్టేస్తారు అన్నట్టు. సో అమ్మవారు పూనిన వాళ్ళందరూ అవి తొక్కుకుంటూ వెళ్తారు అన్నట్టు. సో అది ఒక కైండ్ ఆఫ్ ఆచారం. పట్నం వేయడం అవ్వగానే ఆయనకి కొంచెం సేపు పాట పాడి
పెళ్ళి చేస్తారు అన్నట్టు. సో అది అవ్వగానే అక్షంతలు వేసేస్తారు. సో అక్షంతలు అయిపోయిన తర్వాత అత్తాలు వేస్తారు. అత్తాలు అంటే 2 హ్యాండ్స్ తోటి అని మొక్కుతారు అన్నట్టు. సో అది అయిపోగానే అమ్మవారు వస్తుంది కదా, సో వాళ్ళు పట్నం తొక్కుతారు. మల్లన్న స్వామి మొక్క అయిపోగానే వెనకకు వచ్చి అమ్మవారి టెంపుల్ దగ్గర ఇలా అమ్మవారి ప్రతిమని దింపుతారు అన్నట్టు ముగ్గుతోటి. సో దాని తర్వాత సేమ్ అక్కడ ఎట్లా పాట పాడి ఎట్లా మొక్కులు అప్పచెప్పారో ఇక్కడ కూడా అంతే. అక్కడ బియ్యం పోయాము, ఇక్కడ ఓడి బియ్యం పోస్తాం అన్నట్టు. అమ్మవారి దగ్గర మొక్కులు అప్పచెప్పేసిన తర్వాత మనతో వచ్చిన వాళ్ళలో ఎవరికైనా అమ్మవారు వస్తే వాళ్ళకు కూడా ఓడి బియ్యం, కొత్త బట్టలు పెట్టి ఓడి బియ్యం నింపాలన్నట్టు. బియ్యం పోయగానే వాళ్ళు ఆ బియ్యాన్ని నడుముకు కట్టుకుంటారు. నడుముకు కట్టుకొని మళ్ళీ ఇక్కడ కూడా పట్నం దొక్కేస్తారు అన్నట్టు. సో వేరే వాళ్ళు దొక్కద్దు, ఓన్లీ అమ్మవారు వచ్చిన వాళ్ళే దొక్కుతారు. ఈ మధ్య ఇక్కడ అమ్మవారి విగ్రహం పెట్టారు, కానీ ముందైతే ఇక్కడ అమ్మవారి విగ్రహం లేకుండే, పుట్టు ఉంటుండే. పుట్టలో అమ్మవారు పాము రూపంలో ఉంటుండే. ఇంత పెద్ద విగ్రహం ఉండకపోతుండే, ముందు చిన్న విగ్రహం ఉండేది, పుట్టు ఉండేది. చాలామంది ఇక్కడ యాటని కోస్తారు అన్నట్టు. మేము కూడా యాటని ఇక్కడ పోయాము, కాకపోతే ఇక్కడ ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర వేస్తాము. సో ఇక్కడ పెడతారు. అయ్యో పువ్వుల నల్ల పూలుగో అమ్మ పూలుగో అమ్మ దాని పరుపుల వేలుండవు అమ్మ వేలుగో అమ్మ. అయ్యో నల్ల నల్ల పోదు నల్ల పోదు నల్ల పోదు ఎల్లమ్మ అమ్మ కాలు మొక్కు. గుడి దగ్గర మొక్కులు అప్పచెప్పేసిన తర్వాత బోనాల దగ్గరికి వెళ్ళి నైవేద్యాలు ఎక్కిచ్చేసి నైవేద్యం తినేసి పడుకొని ఇంటికి వెళ్ళిపోయాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.